Welcome to the course Livestock Management and Dairy Technology, paper 3, which is Milk Quality Extension and Entrepreneurship. దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విద్యార్థులకు ఇవ్వడం కోసము నేను శ్రీనాథ్, గవర్నమెంట్ సిటీ జూనియర్ కాలేజ్, హైదరాబాద్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు అందిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అడల్ట్రెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ డిటెక్షన్ అంటే మూడవ పేపర్ సంబంధంలో ఉన్నటువంటి మూడవ యూనిట్ అడల్ట్రెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్ డిటెక్షన్ అంటే దీంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చేసి కామన్ అడల్ట్రెంట్స్ ఇన్ మిల్క్ డిటెక్షన్ అంటే సాధారణంగా పాలలో జరిగేటువంటి అడల్ట్రెంట్స్ అంటే ఏంటిదంటే కల్తీలు వాటిని గుర్తించడం. ఇంకొకటి సెకండ్ వచ్చేసి కామన్ ప్రిజర్వేటివ్స్ ఇన్ మిల్క్ అండ్ దేర్ డిటెక్షన్. ప్రిజర్వేటివ్స్ అంటే చాలామందికి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు సిటీలో ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు, గ్రామాల్లో ఉన్న వాళ్లకు చాలా మటుకు తెలిసి ఉంటుంది. పాలలో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ ఏవి వాడతారు? మామూలుగా గ్రామాల్లో అయితే సోడా వాడతారు, లేకపోతే కొంత రాత్రి పాలు వస్తాయి, వాటిని కాచి సెంటర్స్కి పోయడం జరుగుతుంది. సో ఈ అడల్టెంట్స్ ప్రిజర్వేటివ్స్ అనేది పాల యొక్క క్వాలిటీని అంటే దాన్ని ఎన్నో విధాల ప్రభావితం చేస్తుంది. అడల్ట్స్ అంటే ఏంటివి, ఈ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటిది, వాటి యొక్క లక్షణాలు పాల మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనము చర్చించుకుందాం. నెక్స్ట్ కామన్ అడల్ట్రెంట్స్ ఇన్ మిల్క్ అండ్ దేర్ డిటెక్షన్. ఏ విధంగా గుర్తిస్తాం, అడల్ట్స్ అంటే ఏంటిది, దాన్ని ఏ విధంగా గుర్తిస్తాము, ఈ అంశాలను మనము ఈరోజు జరిగేటువంటి పాఠంలో క్లాస్లో కానీ మనం చదువుకుందాం, నేర్చుకుందాం. ముఖ్యంగా adult cells of milk may be defined as addition of any material to the milk or removal of any constituents of milk. As per PFA, adulteration of milk is not allowed. It is punishable with fine and imprisonment. అంటే అడల్ట్స్ అంటే పాల యొక్క కల్తీలు. ముఖ్యంగా మన తెలుగులో చెప్పుకోవాలంటే పాలలో జరిగేటువంటి కల్తీలు, వివిధ రకాల కల్తీలు. వాటిని ఏ విధంగా మనం చెప్పుకోవాలంటే ఏదైనా పాలకు సంబంధించిన ఈ పాలలో ఏ పదార్థాలు కలపడానికి అవకాశం ఉందో వాటన్నిటిని మనము ఏ స్థాయిలో కలుపుతారో వాటిని ఏ విధంగా మనము కనుగొంటాము. అంటే క్వాలిటీ చెకింగ్ అంటూ ఉంటుంది. మిల్క్ మనం పోయే పాల సెంటర్లో కానీ, గ్రామాల్లో కానీ, డైరీలో కానీ, ప్రతి ఒక్క చోట కూడా మిల్క్ సెంటర్స్లో కానీ ఈ పాలను ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా శాంపుల్ తీసుకుంటారు, శాంపుల్ తీసుకొని ఏ అంశాలను పరిగణలో తీసుకొని వాటిని పరీక్షలు చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఈరోజు చూస్తాం. అయితే మిల్క్ కాన్స్టిట్యూయెంట్స్, వాట్ ఈస్ కాన్స్టిట్యూయెంట్స్? పాలలో ముఖ్యంగా 84% ద్రవ పదార్థమే, మిగతా 16% మాత్రమే పాలలో ఉండేటువంటి వివిధ ఘన పదార్థాలు. ఆ ఘన పదార్థాలను అన్నీ కలిపి ఉండడాన్ని కాన్స్టిట్యూయెంట్స్ అంటాం. ఆ కాన్స్టిట్యూయెంట్స్ కొన్ని చోట్ల తీసేయడం జరుగుతుంది, కొన్ని చోట్ల ఆ కాన్స్టిట్యూయెంట్స్ను పెంచడం కోసం వివిధ పదార్థాలను కలుపుతుంటారు. అయితే PFA, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరెంట్ యాక్ట్స్ అనేది ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారము మామూలుగా అయితే పాలలో ఎటువంటి కల్తీ చేసినా కానీ ఇది జైలుకు వెళ్ళడానికి మరియు పనిషబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియో అయిపోగానే ముఖ్యంగా దీంట్లోకి సర్వసాధారణంగా గ్రామాల్లో ఎందుకు మొదలు పెడుతున్నా అంటే ప్రతి ఒక్క చోట ఒక రైతు అంటే పాడి రైతు గురించి మాట్లాడుతున్నాము. దీంట్లో పాలు ఒక పశువు నుంచి 2-3 పశువులు చిన్న చిన్న గ్రామాల్లో ప్రతి ఒక్క పేద రైతు దగ్గర ఉంటాయి. గ్రామాల నుంచి ఎక్కువ శాతం పాలు కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా
జరిగేటువంటి కల్తీలు ఏ స్థాయిలో ఏవేవి కల్తీ జరుగుతుంటాయి చెప్పుకుందాం. ముఖ్యంగా వచ్చేసి అడిషన్ ఆఫ్ వాటర్. పాలలో 84%, 82% వరకు నీరు ఉన్నప్పటికీ పాలలో నీళ్లు పోస్తే సాధారణంగానే కలిసిపోతుంది. అందుకోసానికే పాలలో నీళ్లు కలపడం ఒక సర్వసాధారణమైన విషయము. నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఫ్యాట్ను తొలగించడం. ఎందుకు? ఇది కూడా ఒక రకం అంటే మిల్క్ కాన్సెప్ట్ పాలలో ఉన్నటువంటి ఘన పదార్థమైన ఫ్యాట్ని కూడా కొన్ని సందర్భాల్లో ఫ్యాట్ మిషన్ ద్వారా తొలగించడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి కల్తీ. అంటే పాలలో ఉన్నటువంటి పదార్థాన్ని తీసేయడం కూడా ఒక రకమైన కల్తీ. అడిషన్ ఆఫ్ కేన్ షుగర్ అంటే కేన్ షుగర్ కూడా కొన్ని సందర్భాల్లో కలుపుతూ ఉంటారు. అంటే షుగర్ అయినా కానీ ఇవన్నీ కలుపుతుంటారు. ఎందుకంటే ఇది ఎస్ఎన్ఎఫ్ పెంచడం కోసం కలుపుతుంటారు. అడిషన్ ఆఫ్ స్టార్చ్, పిండి, ఏ రకమైనటువంటి పిండి అయినా కానీ గ్రామాల్లో కలుపుతుంటారు. ఎప్పుడైతే ఎస్ఎన్ఎఫ్ ప్రకారం పాల రేటు నిర్ణయిస్తారో ఇది చేస్తారు. తర్వాత అడిషన్ ఆఫ్ స్కిమ్ మిల్క్ పౌడర్ అనేది మామూలుగా డైరెక్ట్గా స్కిమ్ మిల్క్ పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ స్కిమ్ మిల్క్ పౌడర్ కూడా కలపడం వల్ల పాలలో ఉన్నటువంటి ఘన పదార్థాలు పెరుగుతాయి. పాలలో ఉన్నటువంటి 9% ఘన పదార్థాన్ని మామూలుగా నీళ్లు కలిపేసి దాంట్లో ఈ ఎస్ఎన్ఎఫ్ కలపడం వల్ల ఘన పదార్థాలు పెరుగుతాయని చెప్పేసి కొంతమంది కొంచెం సగం తెలిసినటువంటి కొంత పాల మీద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఇది. అడిషన్ ఆఫ్ జిలాటిన్. ఈ జిలాటిన్ అనేది కూడా ఘన పదార్థం, పాల యొక్క ఘన పదార్థం పెంచడం కోసం చేస్తుంటారు. అడిషన్ ఆఫ్ యూరియా అంటే సర్వసాధారణంగా గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా యూరియా సులభంగా లభ్యమయ్యే పదార్థము. గ్రామాల్లో అయితే పాలలో నీళ్లు వేసినప్పుడు పాలు పల్చగా అవుతాయి. పల్చగైనప్పుడు దాంట్లో ఆ ఘన పదార్థం ఎస్ఎన్ఎఫ్ ప్రకారం పాలను కింద సెంటర్లో తీసుకుంటుంటే దాని యొక్క ఘన పదార్థాన్ని పెంచడం కోసం యూరియాని కలుపుతారు పాలలో. ఆ యూరియా కలిపిన పాలు సెంటర్లో పోస్తారు. ఆ విధంగా టెస్ట్ చేయకపోతే అది అదేవిధంగా జనరల్ పాలలో కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ అమోనియం సల్ఫైడ్ యాడ్ చేస్తారు. అడిషన్ ఆఫ్ గ్లూకోజ్. ఇవన్నీ కొంత ఒక స్టేజ్ తర్వాత జరుగుతుంటాయి. గ్రామాల్లో కాకుండా కొన్ని చిన్న చిన్న టౌన్లలో, పట్టణాల్లో వీటిలో జరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కామన్ అడల్ట్రేషన్ ఆఫ్ మిల్క్ ఈజ్ అడిషన్ ఆఫ్ వాటర్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ఏంటిదంటే నీళ్లు. పాలలో కలపడానికి దొరికేటటువంటి మొదటి ఛాన్స్ నీళ్లు కలపడం వల్ల ఏ విధంగా తీసుకుంటాము? లాక్టోమీటర్ రీడింగ్ తీసుకుంటారు. లాక్టోమీటరు అంటే ఒక సెంటర్లో పాలు పోయడానికి పోయినప్పుడు లాక్టోమీటర్ రీడింగ్ తీసుకుంటారు. దాని యొక్క టెంపరేచర్ చూస్తారు. దాని ప్రకారం దాంట్లో వచ్చేటువంటి టెంపరేచర్ ప్రకారం ఉన్నటువంటి ఎస్ఎన్ఎఫ్ సర్వసాధారణంగా ఒక బఫెల్లో మిల్క్ వచ్చేసి 9% ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ అంటే సాలిడ్ నాట్ ఫ్యాట్ ఈజ్ విచ్ ఈస్ రిమూవల్ ఆఫ్ ద ఫ్యాట్ ఫ్రమ్ ద మిల్క్ కాన్స్టిట్యుయెన్సీ. ఫ్యాట్ను తీసేసాక మిగిలినటువంటి ఘన పదార్థాలు ఏవైతే పాలలో ఉంటాయో వాటిని ఎస్ఎన్ఎఫ్ అంటాము. మనం ఈ పాఠాన్ని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. సాలిడ్ నాట్ ఫ్యాట్. బఫెల్లో మిల్క్ అంటే గేదె పాలలో 9% వరకు ఉంటుంది. అదే ఆవు పాలలో వచ్చేసి 8.5%. దాంట్లో ఉన్నటువంటి ఫ్యాటు దీనికి స్టాండర్డ్ ప్రకారం తీసుకోవడం ప్రకారము ఈ ఎస్ఎన్ఎఫ్లో నీళ్లు కలిసాయా లేవా, ఆ ఎస్ఎన్ఎఫ్ ఘన పదార్థం తగ్గిపోతే తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ స్టార్చ్, సీరియల్ ఫ్లోర్, గంజి పౌడర్ అనేటువంటి స్టార్చ్ పౌడర్ దొరుకుతుంది. అదేవిధంగా సాధారణంగా ఇంట్లో దొరికేటువంటి వివిధ రకాలటువంటి పిండి ఆ పిండిని కూడా పాలలో ఘన పదార్థాలు పెంచడం కోసము కలుపుతుంటారు. దీంట్లో ముఖ్యంగా టేక్ 3 ml ఆఫ్ వెల్ మిక్స్డ్. దీన్ని కలిపినటువంటి స్టార్చ్ని ఏ విధంగా మనం కనుక్కుంటాము? పాలలో ఆల్రెడీ కల్తీ చేసి వచ్చిండ్రు, దాంట్లో స్టార్చ్ కలిపారా స్టార్చ్ కలిసినప్పుడు ఏ మార్పులు చెందుతాయి? ఈ పరీక్ష ద్వారా చేస్తే తెలిసిపోతుంది. టేక్ 3 ml ఆఫ్ వెల్ మిక్స్డ్ శాంపుల్ ఆఫ్ మిల్క్ ఇన్ టెస్ట్ ట్యూబ్. సాధారణ టెస్ట్ ట్యూబ్లో ఒక 3 ml వరకు 3 ml పాలు తీసుకొని బాయిల్ ద మిల్క్ ఓవర్ బన్సన్ బర్నర్. ఆ పాలను బన్సన్ బర్నర్ సాధారణంగా మనము ల్యాబ్లలో కానీ ఏ ల్యాబ్లో కానీ బన్సన్ బర్నర్ చూసుంటాము. ఆ బన్సన్ బర్నర్ పైన
టెస్ట్ ట్యూబ్ హోల్డర్ను పట్టుకొని మున్సన్ బర్నర్ మీద దాన్ని వేడి చేయడం జరుగుతుంది. తర్వాత కూల్ అండ్ యాడ్ 1 డ్రాప్ ఆఫ్ 1% అయోడిన్ సొల్యూషన్ అండ్ అబ్జర్వ్ ఫర్ కలర్ చేంజ్. వేడి చేశాక కొంచెం చల్లారుస్తాం. చల్లార్చిన తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ 1% అయోడిన్, ఒక చుక్క 1% అయోడిన్ సొల్యూషన్ అండ్ యాడ్ చేసిన తర్వాత దాని యొక్క కలర్ చేంజ్ కోసం మనము దాన్ని చూడాలి. చూసినప్పుడు ఏమవుతుందంటే అయోడిన్ సొల్యూషన్ మామూలుగా వేసాక అయోడిన్ అనేది ఒక రకమైనటువంటి ఊదా రంగు అంటాం. వంకాయ రంగు కన్నా కొంచెం భిన్నంగా తేడాగా ఉంటుంది. గివ్స్ ఇంటెన్స్ బ్లూ కలర్ విత్ స్టార్చ్. అంటే పాలలో ఏదైనా గంజి పౌడర్ అంటే స్టార్చ్ పౌడర్, స్టార్చ్లో అంటే గంజి పౌడర్లో కానీ ఇవన్నీ ఉంటాయి. ఇంకా కలర్ మారుతుంది డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ అన్స్టేబుల్ కాంప్లెక్స్ స్టార్చ్ అయోడ్ కాంపౌండ్. ఒక వేయగానే అయోడ్ ఊదా రంగుగా ఉన్నటువంటి బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే స్టార్చ్ పిండి పదార్థాలు తగలగానే దానికి అయోడిన్కి ఊదా రంగు నుంచి అది బ్లూ కలర్లో, అంటే దాంట్లో స్టార్చ్ పౌడర్ కలిపి ఉన్నది అని నిర్ధారణకు వచ్చేసాము. నెక్స్ట్, అడిషన్ ఆఫ్ స్కిమ్ మిల్క్ పౌడర్. పాలలో సాధారణంగా స్కిమ్ మిల్క్ పౌడర్, దీన్నే SMP అంటుంటాం. వాట్ ఈజ్ SMP అంటే మన దానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, డైరీ విద్యార్థులకైతే తెలిసిపోతుంది. పాలు సాధారణంగా కొన్ని చోట్ల స్కిమ్ మిల్క్ పౌడర్ అంటే పాలలో ఉన్నటువంటి వెన్న శాతాన్ని అంతా తీసేసినాక ఫ్లష్ సీజన్లో స్కిమ్ మిల్క్ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటారు. వెన్న శాతం తీసేసినాక పాలలో ఒట్టిగా మిగతా ఘన పదార్థాలు ఉంటాయి, ప్రోటీన్స్, లాక్టోజు, మినరల్స్, వీటిని పాల పౌడర్గా చేసి పెట్టుకుంటారు. ఆ పౌడరు మామూలుగా సాధారణంగా దొరుకుతుంది. ఇది ఎప్పుడు చేస్తారు అంటే ఎక్కడైతే పాలలో ఫ్యాట్ రేట్ ప్రకారం కొన్ని చోట్ల తీసుకుంటారు, ఫ్యాట్ రేట్ కట్టి తీసుకుంటారు, కొన్ని చోట్ల ఎస్ఎన్ఎఫ్ సాలిడ్ నాట్ ఫ్యాట్కు రేట్ కట్టి తీసుకుంటారు. అటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ స్కిమ్ మిల్క్ పౌడర్ కలుపుతారు. ఎందుకంటే పాలలో ఆల్రెడీ నీళ్ళు కలిపింటారు. ఆ నీళ్ళు కలిపిన దానికి బ్యాలెన్స్ చేయడం కోసం స్కిమ్ మిల్క్ పౌడర్ కూడా కలపబడుతుంది. దీని ద్వారా ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని పెంచుకోవచ్చు అనే ఉద్దేశం. వీటన్నింటినీ పరీక్షించడం కోసమే ఈ పరీక్షలని ల్యాబ్లో కానీ, చిల్లింగ్ సెంటర్స్లో మరియు గ్రామాల్లో ఉన్నటువంటి మిల్క్ కలెక్షన్ సెంటర్లో చేస్తుంటారు. ఈ పరీక్షకు సంబంధించి ముందుగా టేక్ 50 ml ఇన్ ఈచ్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ అండ్ బ్యాలెన్స్ ప్రాపర్లీ ఇన్ ద సెంట్రిఫ్యూజ్. సెంట్రిఫ్యూజ్ మన ల్యాబ్స్లో ఉంటాయి, దాంట్లో తీసుకుంటాము. సెంట్రిఫ్యూజ్ 3000 RPM రెవల్యూషన్ పర్ మినిట్ 30 minutes దాంట్లో పెట్టి తిప్పడం జరుగుతుంది. Decant the supermat liquid carefully. Dissolve the residue in 2.5 ml concentrated nitric acid. చేసాక దాన్ని ఆ రెసిడ్యూ వస్తుంది 2.5 ml కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్లో డిజాల్వ్ చేస్తాము. డైల్యూషన్ విత్ 5 ml ఆఫ్ వాటర్. యాడ్ 2.5 ml ఆఫ్ లిక్విడ్ అమోనియా అండ్ అబ్జర్వ్ ఫర్ కలర్ డెవలప్మెంట్. ఈ 2.5 ml ఆఫ్ లిక్విడ్ అమోనియా కలిపిన తర్వాత దాన్ని మనము పరీక్షించినచో, అయితే మామూలుగా స్కిమ్ మిల్క్ పౌడర్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్స్ ఉంటాయని చెప్పాం కదా. ఈ స్కిమ్ మిల్క్ పౌడర్లో అధిక శాతం ప్రోటీన్స్ ఉండడం వల్ల దీనికి ఈ ప్రోటీన్స్ ఆ నైట్రిక్ యాసిడ్స్ అమోనియా, లిక్విడ్ అమోనియా తోటి యాక్షన్ చేయడం వల్ల అది ఆరెంజ్ కలర్కు దాన్ని తీసుకొస్తుంది. ఈ ఆరెంజ్ కలరు ఏముంటుందంటే orange color with nitric acid, while unadulterated milk being low in protein gives only yellow color. స్కిమ్ మిల్క్ కలిపిన పౌడర్ ఆరెంజ్ కలరు, అయితే ఏమీ కలపనటువంటిది స్కిమ్ మిల్క్ కలపకుండా ఉన్నటువంటిదేమో పసుపు రంగు కలరు, ఎల్లో కలర్కు మనకు ఈ పరీక్ష ద్వారా దీంట్లో స్కిమ్ మిల్క్ పౌడర్ కలిపిందా లేదనే సంగతి తెలిసిపోతుంది. Addition of urea. Take 5 ml of sample in 50 ml conical flask. సాధారణంగా ల్యాబుల్లో కోనికల్ ఫ్లాస్క్ చూస్తుంటారు. కోనికల్ ఫ్లాస్క్ దాంట్లో 5 ml ఆఫ్ మిల్క్ శాంపుల్, 50 ml కోనికల్ ఫ్లాస్క్ యొక్క మొత్తం దాంట్లో 5 ml మాత్రమే పాలు తీసుకుంటాము. యాడ్ 5 ml ఆఫ్ సోడియం acetate buffer or
2% ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్. ఈ ఎసిటిక్ యాసిడ్ తీసుకొని 5 ml సోడియం అసిటేటు మరియు ట్రైక్లోరోఎసిటేట్ సొల్యూషన్ తీసుకొని హీట్ ఫర్ 3 minutes 3 నిమిషాల పాటు దాన్ని వేడి చేయడం జరుగుతుంది. దీంట్లో వాటర్ బాత్లో దాన్ని వేడి చేస్తాం. మీన్స్ ఇన్ బాయిలింగ్ వాటర్ బాత్ చేయడం వల్ల ఫిల్టర్ ద ప్రిసిపిటేట్స్ త్రూ ఏ వాట్మెన్ నంబర్ 42. దాని ద్వారా చేయడం ఫిల్టర్ పేపర్ యూజ్ చేయడం వల్ల 1 ml of filtered in test tube. Add 1 ml sodium hydroxide solution to the filtrate followed by 0.5 ml sodium. ఇవన్నీ చేయడం వల్ల లాస్ట్ పరీక్షించడంతో క్యారెక్టరిస్టిక్ బ్లూ ఎప్పుడైతే యూరియా దాంట్లో ఉన్నచో దాని యొక్క రంగు వచ్చేసి బ్లూ నుంచి బ్లూ గ్రీన్ కలర్ కింద ఫిల్టరేట్లోకి మారిపోతుంది. ఈ పరీక్ష ద్వారా ఎటువంటి కలర్ చేంజ్ కాకుండా ఉంటే దాంట్లో ఎటువంటి యూరియా లేదని మనం తెలుసుకోగలుగుతాం. అడిషన్ ఆఫ్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ కూడా పాలలో కల్తీ చేయబడి ఉంటే ఏ విధంగా దాన్ని తెలుసుకుంటామో ఈ పరీక్ష ద్వారా మనం చెప్తాం. అంటే దీంట్లో ముఖ్యంగా 1 ml మిల్క్ శాంపుల్. టేక్ 1 ml మిల్క్ శాంపుల్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. యాడ్ 1 ml ఆఫ్ బార్ఫోయిడ్స్ రియేజెంట్. 1 ml మిల్క్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని 1 ml బార్ఫాయిడ్ రియేజెంట్ అని ల్యాబ్లో ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తాము. కలిపినాక ఆ రెండింటి యొక్క హీట్ ద మిక్స్చర్ ఫర్ 3 minutes ఇన్ బాయిలింగ్ వాటర్ బాత్ అండ్ కూల్ ఫర్ 3 minutes అండర్ ట్యాప్ వాటర్. ఒక 3 నిమిషాల పాటు వాటర్ బాత్లో వేడి చేసిన తర్వాత బాయిలింగ్ వాటర్లో చేసిన తర్వాత ట్యాప్ కింద 3 నిమిషాలు ఆ టెస్ట్ ట్యూబ్ను అదేవిధంగా చల్లార్చడం పెడతాము. తర్వాత యాడ్ 1 ml ఆఫ్ ఫాస్ఫోమోలబిక్ యాసిడ్ రియేజెంట్ టు ద టర్బైడ్ సొల్యూషన్ అండ్ అబ్జర్వ్. ఈ సొల్యూషన్ యాడ్ చేసి దాన్ని పరీక్షిస్తే ఇమీడియట్ ఫార్మేషన్ ఆఫ్ డీప్ బ్లూ కలర్. అంటే ఇమీడియట్గా అది చల్లార్చి దాంట్లో ఫాస్ఫోమోలబిక్ యాసిడ్ కలపగానే ఏమవుతుందంటే బ్లూ కలర్, డీప్ బ్లూ కలర్ వచ్చేసింది. ఇట్ ఇండికేట్స్ ఎక్స్ట్రానియస్ గ్లూకోజ్ టేబుల్ ఫర్ 24 hours. ప్యూర్ మిల్క్ గివ్స్ ఓన్లీ ఫెయింట్ బ్లూస్. అయితే దీన్ని అదేవిధంగా 24 గంటల పాటు అదే బ్లూ కలర్ ఉండడంతో దాంట్లో గ్లూకోజ్ అనే కలపడబడ్డదని చెప్పేసి ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్రెన్స్ అయిపోయాయి. అడల్ట్స్ అంటే పాలలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి కల్తీలు అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ తెలుసుకునే మనం విషయం ఏంటంటే కామన్ ప్రిజర్వేటివ్స్ ఇన్ మిల్క్ అండ్ దేర్ డిటెక్షన్. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటిది? ప్రిజర్వ్ అంటేనే మనకు అర్థమైపోతుంది. వాట్ ఈస్ ప్రిజర్వ్? ఏదైనా ఒక పదార్థాన్ని తీసి పెట్టడము, దాన్ని ఎక్కువ కాలం దాని యొక్క కీపింగ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడం కోసము వాడేటటువంటి పదార్థాలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్. ఈ ప్రిజర్వేటివ్స్లో ముఖ్యంగా వాటిని ఏ విధంగా కనుక్కుంటామని తెలుసుకున్నాం. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ససెప్టబుల్ టు ద యాక్షన్ ఆఫ్ కెమికల్స్ which either check their growth or destroy the organisms and keep the milk for longer time. అంటే మామూలుగా మైక్రో సూక్ష్మ క్రిములు ఏవైనా కెమికల్ యాక్షన్ కానీ ఎందుకు ససెప్టబుల్ అడ్డుకుంటాయి? ఎందుకంటే డెస్ట్రాయ్ ద ఆర్గానిజం అండ్ దెన్ కీప్ ద మిల్క్ ఫర్ లాంగర్ టైం. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పాలను మామూలుగా అయితే పాలు పెరిషబుల్ గూడ్స్ కింద వస్తాయి. అంటే ఉదయం పాలు మ్యాక్సిమం చిల్ చేసి వాటిని 1 రోజు 2 రోజుల పాటు మనం తీసిపెట్టగలుగుతాము. అదేవిధంగా పాలలో ఎందుకు తీసిపెట్టలేమంటే పాలలో ఉన్నటువంటి లాక్టోజ్ను సూక్ష్మక్రిములు లాక్టోజ్ను లాక్టిక్ ఆమ్లంగా మార్చేయడం వల్ల పాలలో సాల్ట్ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల పాలు గడ్డలు కట్టడము, లేకపోతే
ముక్కలు ముక్కలు అవ్వడము, ఇవన్నీ వివిధ రీతిగా పాలు చెడిపోవడము వీటన్నీ జరుగుతుంది. ఈ కెమికల్స్ వీటన్నిటిని చేంజ్ చేయడం వల్ల పాలను ఎక్కువసేపు మనం ఉంచొచ్చు. దీనికోసము వివిధ స్థాయిల్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నాం. నోన్ యాజ్ ఎ వీటిని మనం ప్రిజర్వేటివ్ పాల యొక్క జీవిత కాలాన్ని పెంచడం కోసం, అంటే పాల యొక్క రక్షకాలు కూడా అంటాం. ఒక్కోసారి రక్షకాలు అంటే పాలను చెడిపోకుండా రక్షించేటువంటి వాటిని రక్షకాలు అంటాము. అదేవిధంగా పాలను ఏ విధంగా రక్షించుకుంటాం చెడిపోకుండా అనేది వాటివి. దీంట్లో సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్ ఆర్ సోడియం బైకార్బోనేట్ ఆర్ సమ్ టైమ్స్ యాడెడ్ టు ద మిల్క్. చాలా సందర్భాల్లో ఈ సోడియం కార్బోనేట్ ఆర్ సోడియం బైకార్బోనేట్ మామూలుగా తినేటువంటి మామూలు సోడా, తినే సోడా కానీ ఈ కాస్టిక్ సోడా కానీ సోడియం బైకార్బోనేట్ కూడా మామూలుగా పాలలో గ్రామాల్లో అయినా కానీ కొన్ని చోట్ల చాలా చోట్ల కలుపుతుంటారు. అది ఫైనాన్షియల్గా కూడా దాన్ని వయబిలిటీ చేసుకోవడం కోసం మార్కెట్లో చాలామంది కలుపుతుంటారు. ఇవన్నీ పాలలో కలిసాయా లేవని తెలుసుకోవడానికి వివిధ పరీక్షలు చేస్తాం. అయితే ఈ పరీక్షలు ఇవి కలపడము అనేది కరెక్టా కాదా అని అంటే, ఇవన్నీ కలపడం కెమికల్స్ కానీ ఎడిషన్స్ ప్రిజర్వేటివ్స్ అనేది ఇల్లీగల్ కార్యక్రమం, చట్టరీత్యా నేరమైనటువంటి, ఇవన్నీ చట్టరీత్యా చెల్లవు. బట్ కామన్ మెథడ్స్ టు డిటెక్ట్ దర్ అడిషన్, ఇదే విధంగా కామన్ మెథడ్స్ ఏమంటే బోరిక్ యాసిడ్ ఆర్ బోరాక్స్. దీంట్లో ముఖ్యంగా బోరిక్ యాసిడ్ అండ్ బోరాక్స్ ఏ ఉండొచ్చో దాన్ని ఏ విధంగా మనము డిటెక్ట్ చేస్తాం, కనుగొంటాము పాలలో ఉంటే. టేక్ 5 ml ఆఫ్ మిల్క్ ఇన్ టెస్ట్ ట్యూబ్, యాడ్ 1 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ మిక్స్ వెల్. ఒక 5 ml మిల్క్ పాలు దాంట్లో టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాంట్లో 1 ml కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, గాఢ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసేసి బాగా కలపడం జరుగుతుంది. తర్వాత దాన్ని డిప్ ఎ స్ట్రిప్ ఆఫ్ టర్మరిక్ పేపర్ ఇన్ ద అసిడిఫైడ్ మిల్క్. అంటే అసిడిఫైడ్ అంటే దీంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపం కనుక పాలలో దాన్ని అసిడిఫైడ్ మిల్క్ అంటున్నాం. ఆ అసిడిఫైడ్ మిల్క్లో టర్మరిక్ పౌడర్ పేపర్, మామూలుగా ల్యాబ్లో టెస్ట్లో ఆ పేపర్ ఉంటుంది, ఆ పేపర్ దాన్ని ముంచడం జరుగుతుంది. ముంచి తర్వాత డ్రై ద ఫిల్టర్ పేపర్ ఇమీడియట్లీ అండ్ నోట్ ద చేంజ్ ఇన్ ద కలర్. దాంట్లో అసిడిఫైడ్ మిల్క్లో ఉంచేసి దాన్ని కొంచెం ఆరబెట్టేసి చూడడం వల్ల అండ్ నోట్ ద చేంజ్ ఇన్ ద కలర్, దాంట్లో జరిగేటువంటి మార్పులు ఏ కలర్లు మారుతుంటాయి అనేది చూడడం జరుగుతుంది. అప్పుడు టర్మరిక్ పేపర్ టర్న్స్ రెడ్ ఇఫ్ బోరిక్ యాసిడ్ ఇస్ ప్రెసెంట్. అంటే దాంట్లో ముంచినటువంటి టర్మరిక్ ఏ భాగంలో అయితే పాలు అసిడిఫైడ్ పాలు అంటి ఉన్నాయో ఆ భాగము ఏమవుతుంది, టర్న్స్ రెడ్, ఎరుపు కలర్లోకి మారుతుంది. ఈ రెడ్ కలర్లో మారడం అనేది దాంట్లో బోరిక్ యాసిడ్ ఉందని చెప్పేసి మనకు ఈ పరీక్ష ద్వారా వస్తుంది. నెక్స్ట్, అడల్ట్రేషన్ ఆఫ్ బఫెల్లో మిల్క్ విత్ కౌ మిల్క్. దీన్నే మామూలుగా అయితే మనము పాలు, గేదె పాలు, ఆవు పాలు కలిపి మిక్స్డ్ మిల్క్ అంటాం. మామూలుగా మార్కెట్లో కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద డైరీస్లో వాడుకునేటప్పుడు మిక్స్డ్ మిల్క్ అంటాం. ఈ మిల్క్, కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఎందుకు కలుపుతారు అంటే, ఏ పదార్థంలో అయినా ఏ విధంగా చూసుకుని మిల్క్ కాన్స్టిట్యూయెంట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు బఫెలో మిల్క్లో అన్ని రకాలటువంటి కాన్స్టిట్యూయెంట్స్, పాలలో ఉన్నటువంటి ఘన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ అయినా కానీ, లాక్టోస్ అయినా కానీ, ప్రోటీన్స్ అయినా కానీ, ఇవన్నీ కూడా కంపారిటివ్లీ కౌ మిల్క్. అంటే ఈ కౌ మిల్క్లో కలపడం వల్ల hence buffalo milk is richer than cow milk in all constituents. Hence watered buffalo milk is used as an adulterant of cow milk. వాటర్డ్ అంటే పాలలో, గేదె పాలలో నీళ్లు కలిపినప్పుడు దాన్ని ఆవు పాలలో కలుపుతుంటారు. అంటే ఆవు పాలు, గేదె పాలు కలిసిపోయిన వాటిని ఏ విధంగా గుర్తిస్తాము, దీంట్లో ఆవు పాలు కలిసాయా గేదె పాలు కలిసాయా అనే దాన్ని హన్సా టెస్ట్ అనే టెస్ట్ ద్వారా మనము దాన్ని పరీక్షిస్తాము. ఈ హన్సా టెస్ట్ ఏంటిది అంటే, హన్సా ఇదేంటిది, హన్సా ఏదో పేరు విన్నట్టుంది మనము అనుకుంటున్నాం. సహజమే. హన్సా టెస్ట్ అనేది మామూలుగా హంసకు ఒక పేరుంది. పాలు నీళ్లు కలిపి పెడితే పాలను వేరు నీళ్లను వేరుగా గుర్తించి పాలను తాగిస్తుంది, నీళ్లను
వదిలిపెట్టేస్తుంది అనే ఒక నానుడి ఉంది సమాజంలో. అదేవిధంగా దీంట్లో కూడా ఈ గేదె పాలను ఆవు పాలను కలిపినచో దాన్ని ఏ విధంగా కనుగొంటే హన్సా టెస్ట్ అని పేరు పెట్టారు. హన్సా టెస్ట్ ద్వారా దాన్ని మనం తెలుసుకుందాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది హన్సా టెస్ట్ సెరం అనే ఒకటి సెరం దొరుకుతుంది, అది కావాల్సింది ఖచ్చితంగా. దాంతోపాటు క్లీన్ గ్లాస్ స్లైడ్స్, ల్యాబొరేటరీస్లో వీటిలో స్లైడ్స్ అనేవి చూస్తుంటాము, మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం కోసం ఆ స్లైడ్స్. అదేవిధంగా ఆర్డినరీ పిపెట్స్ విచ్ డెలివర్స్ అబౌట్ 20 drops ఆఫ్ మిల్లీలీటర్స్, 20 ml డ్రాప్స్ వరకు ఇవ్వడం 20 పిపెట్స్ కావాలి. టూత్ పిక్స్, మామూలుగా టూత్ పిక్స్ దొరుకుతాయి కదా మార్కెట్లో, ఆ టూత్ పిక్స్ విత్ క్లీన్ థిన్ స్టిక్స్. ఏ ఫ్యూ టెస్ట్ ట్యూబ్స్ ఆఫ్ 50 to 20 ml కెపాసిటీ, కొన్ని 15 ml నుంచి 20 ml పట్టేటటువంటి గ్లాస్ టెస్ట్ ట్యూబ్స్ కావాలి. ప్యూర్ కౌ మిల్క్ ఫ్యూ ml, కొద్దిగా ఆవు పాలు. ప్యూర్ అంటే సహజంగా ఆవు నుంచి తీసినటువంటి ఆవు పాలు. అదేవిధంగా బఫెల్లో మిల్క్, ప్యూర్ బఫెల్లో మిల్క్ తీసుకొని ఇప్పుడు పరీక్ష విధానం ఏ విధంగా చేస్తామని చూద్దాం. ప్రొసీజర్: ఇన్ 2 టెస్ట్ ట్యూబ్స్ ప్లేస్ 9 ml ఈచ్ ఆఫ్ ట్యాప్ వాటర్. 2 టెస్ట్ ట్యూబ్లో 9 ml చొప్పున, ఈచ్ ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లో 9 ml చొప్పున ట్యాప్ వాటర్ ఇన్ 1 ట్యూబ్ మార్క్ యాజ్ అ C అండ్ 1 ml ఆఫ్ కౌ మిల్క్ అండ్ మిక్స్ వెల్. 9 ml నింపేసి ఒక టెస్ట్ ట్యూబ్కు C అని పేరు పెట్టేసి దాంట్లో 1 ml కౌ మిల్క్ అండ్ మిక్స్, 1 ml కౌ మిల్క్ కలిపి దాన్ని బాగా కలుపుతాం. అంటే ఇంకొక దాంట్లో ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్ మార్క్ ఇట్ యాజ్ ఎ B, Bగా దాని పేరు రాస్తాం. B అంటే బఫెల్లో మిల్క్. యాడ్ బఫెల్లో మిల్క్ అండ్ మిక్స్ ఇట్. C అని రాసిన దానికి కౌ మిల్క్ ఉంటుంది, దీంట్లో B అని రాసిన దాంట్లో బఫెల్లో మిల్క్ కలిపేసి దాన్ని బాగా మిక్స్ చేస్తాం. ప్లేస్ 1 drop ఆఫ్ డైల్యూటెడ్ కౌ మిల్క్ ఫ్రమ్ C అండ్ 1 drop ఆఫ్ B ఆన్ స్లైడ్. 2 స్లైడ్స్ తీసుకొని ఒక చుక్క B టెస్ట్ ట్యూబ్లోంచి ఒక చుక్క ఒక స్లైడ్ మీద, C టెస్ట్ ట్యూబ్లోంచి ఒక చుక్క ఆ స్లైడ్ మీద వేసేసి అండ్ ప్లేస్ 1 drop ఆఫ్ హన్సా టెస్ట్ సిరమ్. ఆ వేసినటువంటి పాల చుక్క మీద హన్సా టెస్ట్ సిరమ్ అని ముందుగా చెప్పుకున్నట్టు ఆ టెస్ట్ సిరమ్ యొక్క ఒక్కొక్క డ్రాప్ దాంట్లో వేసేసి టూత్ పిక్స్ తీసుకున్నాం కదా, ఆ టూత్ పిక్స్ తోటి దీన్ని బాగా కలపడం జరుగుతుంది. కలిపేసి ఇప్పుడు స్టాప్ వాచ్ ఆన్ చేస్తాము. యాడ్ చేసి 30 seconds వరకు స్టాప్ వాచ్ స్టాప్ వాచ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 30 seconds, 30 సెకండ్లు అయిన తర్వాత అబ్జర్వ్ బిగ్ కోఆగులేటెడ్ అండ్ లైక్ పార్టికల్స్ ఇన్ B వైల్ C విల్ రిమైన్ మిల్కీ. అంటే కోఆగులేటెడ్ లైక్ 30 సెకండ్లు కాగానే అబ్జర్వ్ చేస్తే B అంటే B అని రాసినట్టు టెస్ట్ ట్యూబ్ నుంచి తీసుకున్నటువంటి పాలలో ఒక కోఆగులేటెడ్ అంటే చిన్న చిన్న ముక్కలు, అంటే కర్డిల్ టైప్, ఇట్స్ జస్ట్ లైక్ కర్డిల్, చిన్న చిన్న పెరుగు ముద్దల్లాగా చిన్న చిన్న ముద్దల్లాగా కనబడుతుంది. అది ఇట్ షోస్ కర్డిల్ ఉంటాయి. అండ్ వైల్ C రిమైన్స్ మిల్కీ, పాలలాగానే C ఉంటాయి, అంటే కౌ మిల్క్. ఇఫ్ ద అన్నోన్ శాంపుల్ ఈస్ టెస్టెడ్, అంటే ఇవి ఏవి కలపకుండా చేసండి. ఇఫ్ కర్డ్ పార్టికల్స్ అపియర్ ద శాంపుల్ ఈస్ కంటామినేటెడ్ విత్ బఫెల్లో మిల్క్. దీనివల్ల తెలుస్తుందంటే శాంపుల్లో బఫెల్లో మిల్క్ కలిపారని చెప్పేసి మనకు ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కార్బొనేట్స్, బైకార్బొనేట్స్. మామూలుగా సాధారణంగా జరిగేటువంటి వాటిలో కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ ఉంటాయి. దీంట్లో సోడా, టేక్ 10 ml ఆఫ్ మిల్క్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml మిల్క్ తీసుకొని యాడ్ 10 ml ఆఫ్ ఆల్కహాల్ అండ్ షేక్ వెల్. 10 ml ఆల్కహాల్ వేసేసి బాగా కలపడం వల్ల, షేక్ చేయడం వల్ల, షేక్ చేసిన తర్వాత యాడ్ 3 drops ఆఫ్ అక్వియస్ సొల్యూషన్ ఆఫ్ రొజాలిక్ యాసిడ్. రొజాలిక్ యాసిడ్ కూడా కలపడం జరుగుతుంది, 1% ఇది. అండ్ మిక్స్ వెల్ అండ్ అబ్జర్వ్ ద చేంజ్ ఆఫ్ ద కలర్. బాగా కలిపిన తర్వాత దాని యొక్క కలర్ చేంజ్ గురించి చూడడం జరుగుతుంది. అప్పుడు రోజ్ రెడ్ కలర్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బొనేట్
అండ్ బైకార్బోనేట్ ఇన్ ద మిల్క్. ఆ యొక్క మిశ్రమము రెడ్ రోజ్ కలర్లోకి మారడం వల్ల దాంట్లో కార్బోనేట్ బైకార్బోనేట్ ఉందని చెప్పేసి ఈ పరీక్ష ద్వారా మనకు తెలుస్తుంది. ఓన్లీ బ్రౌనిష్ కలర్ ఇండికేట్స్ నో బైకార్బోనేట్, అంటే పాలు బ్రౌనిష్ కలర్లో ఉంటే ఇంకా దాంట్లో ఎటువంటి బైకార్బోనేట్స్, సోడియం బైకార్బోనేట్స్ ఏవి కలపలేదని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్. అంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఇవన్నీ ఏంటిది కెమికల్స్, ఇవన్నీ దీంట్లో కలుపుతారంటే సాధారణంగా పెద్ద పెద్ద స్థాయిలో చిల్లింగ్ సెంటర్స్లో వాటిలో ఇవన్నీ చెప్పే విషయాలు కాదు, కానీ జరుగుతుంటాయి. దాంట్లో టేక్ 10 ml శాంపుల్ ఆఫ్ మిల్క్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిందా తెలుసుకోవడానికి 10 ml శాంపుల్ తీసుకుంటాం టెస్ట్ ట్యూబ్లోకి. అండ్ యాడ్ 2 drops ఆఫ్ పారాఫినైల్ డైమైన్ హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్. పారాఫినైలైన్ డైమైన్ హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్. దాంట్లో కలిపిన తర్వాత ఈ సొల్యూషన్ కలిపి మిక్స్ థ్రోలీ అండ్ అబ్జర్వ్. దాన్ని బాగా కిందికి పైకి కలపడం తర్వాత అబ్జర్వ్ చేసినట్టయితే డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇంటెన్స్ బ్లూ కలర్. ఆ మిశ్రమం బాగా కలిపిన తర్వాత దాంట్లో ఒక బ్లూ కలర్ లాంటిది కనపడుతుంటుంది. ఇట్ ఇండికేట్స్ ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ద. సో ఈ విధంగా మనము ఇన్ని విధాలుగా చేసుకోవడం వల్ల ఈ పాలలో కల్తీలను వాటిని కనుక్కున్నాము. స్టూడెంట్స్, మీకు అవన్నీ అర్థమైనాక మీకు దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి సాధారణంగా మీకు ఏమైనా డౌట్స్ అవన్నీ ఉంటే నంబర్స్ ఇస్తాను, ఫోన్ నంబర్, దాని ద్వారా నన్ను కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు సీ యూ.